హాయ్ ఫ్రెండ్స్. చక్రి అయితే తన అన్నదమ్ములతో కలిసి హాల్లో పడుకొని ఉంటాడు. ఇక అప్పుడే నారాయణ అయితే ఇంటికి వస్తాడు. నారాయణ తాగి ఉండడంతో చక్రిని చూసి ఏంటి వీడికి పెళ్ళైంది కదా, వీడేంటి వీళ్ళ మధ్యలో పడుకున్నాడు, తన భార్యతో కదా కలిసి పడుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఇక చక్రి దగ్గరికి వెళ్ళి నిద్రలేపుతూ ఉంటాడు. ఇక మాధవ అయితే ఏంటి నాన్న ఇంత రాత్రిపూట వాడిని నిద్రలేపుతున్నావు, పడుకోనివ్వచ్చు కదా అని చెప్పి మాధవ అంటే అదేంట్రా పడుకోనిస్తాలే కానీ ముందు నాకు ఒక అనుమానం వచ్చింది, అది తీర్చండి మీరు అని నారాయణ అంటాడు. ఏంటో చెప్పండి నాన్న అని అడిగితే అలా కాదురా, వీడికి పెళ్ళయింది, వాడు మీతో పడుకోవడం ఏంట్రా అని మాధవని నారాయణ అడుగుతాడు. అప్పుడే ఇక చక్రి అయితే లేదు నాన్న, నన్ను ఇక్కడే పడుకో అని అనగానే బాగా తాగేయడం వల్ల అమ్మాయి నిన్ను బయటికి గెంటేసిందా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే నువ్వు వెళ్ళి పడుకో, నా నిద్ర డిస్టర్బ్ చేయకు అని చక్రి అంటాడు. నారాయణ అయితే నేను వెళ్ళి పడుకుంటాను కానీ ముందు నువ్వు అమ్మాయి గదిలోకి పోరా అని వెంటనే చక్రిని లేస్తావా లేవవా అని అడుగుతూ ఉంటాడు. ఇక చక్రి అయితే లేచి దిండు దుప్పటి తీసుకొని నిలబడుకొని ఉంటాడు. ఏంట్రా నిలబడుకొని ఉన్నావు, అమ్మాయి రూమ్లోకి వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు నారాయణ. ఇక నారాయణ అయితే మహాలక్ష్మి తలుపు తడుతూ ఉంటాడు. అప్పుడు ఇక మహాలక్ష్మి ఇదేంటి ఇంత రాత్రిపూట అని తలుపు తీస్తుంది. ఎదురుగా చక్రి ఉంటాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అనగానే ఇక నారాయణ అయితే అమ్మా మీ ఇద్దరికి పెళ్ళయింది కదా, మీరేంటి వేరే వేరే ఇంట్లో పడుకొని ఉన్నారు, అలా పడుకోకూడదు కదమ్మా, అందుకే వాడిలా పడుకొని ఉంటే వాడిని లేపి నీ రూమ్కి పంపిస్తున్నాను అని చెప్పగానే ఇక సైలెంట్గా మహాలక్ష్మి చేసేదేమీ లేక ఇక లోపలికైతే రంపించుకుంటుంది చక్రిని. ఇక తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత చక్రి అయితే నాకేమీ తెలియదండి, ఇది మా నాన్న ప్లాన్, నిజంగా నాకేం తెలియదు అని చెప్తూ ఉంటే ఇక మహాలక్ష్మి మాత్రం ఇదేదో ప్లాన్ చేసి ఉంటావు అనుకుంటా అని అంటూ ఉంటుంది. లేదండి ఒట్టండిది, ఇలాంటిది కూడా ప్లాన్ చేస్తానా అని చక్రి అయితే అక్కడ కింద దుప్పటి వేసుకొని పడుకుంటూ ఉంటాడు. నాన్న ఈరోజు మంచి పని చేశాడు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు చక్రి. ఇక చక్రి చాలా సంతోషంగా అక్కడ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే మాధవ వచ్చి తలుపు కొడతాడు. అమ్మ మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. నారాయణ వెళ్ళగానే వెంటనే ఇక మహాలక్ష్మి తలుపు తీస్తుంది. ఆ చక్రి గారిని బయటికి పంపించమ్మా అని అంటూ ఉంటాడు మాధవ. సరే పెద్ది, చాలా థ్యాంక్స్ పెద్ది అని అంటూ మహాలక్ష్మి చక్రిని అప్పుడే పడుకున్నావాలే అని అంటూ చక్రిని నిద్రలేపి బయటికైతే పంపిస్తుంది. ఈ అన్నయ్య ఒకడు ఆచారాలు పాటిస్తాడు, నేను నా భార్యతో కలిసి సంతోషంగా పడుకుందామనుకుంటే ఇలా చేస్తాడా అని చెప్పి కోపంతో చక్రి అయితే బయటికి వచ్చి పడుకుంటాడు. ఇక ఉదయాన్నే అందరూ కూడా లేచి టిఫిన్ చేసి రెడీగా ఉంటారు. ఇక నారాయణ కనిపించకపోవడంతో ఇదేంటి నాన్న ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు అని మాధవ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక కన్నా నాన్న ఎక్కడైనా కనిపించాడారా అని అంటూ ఉంటాడు. లేదన్నయ్య, ఇంకా ఏ పని మీద పోతాడు, వెళ్ళి మందు దుకాణంలో వెళ్ళుంటాడులే, మందు తెచ్చుకోవడానికి పోయి ఉంటాడు అని చెప్పి అనగానే ఇంత ఉదయాన్నే వెళ్ళడం ఏంట్రా అని మాధవ అడుగుతాడు. అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటి పెద్ది ఏం జరిగింది అని అడిగితే నాన్న కనిపించడం లేదు, టిఫిన్ చేస్తాడేమో అని అనగానే ఏంటో పెద్ది మీ నాన్నని చూస్తే నాకు చాలా కోపం వస్తుంది, మీ మీద బాధ్యతలన్నీ కూడా ఇలా వదిలేసి అతను బాధ్యతలన్నీ కూడా దులుపుకొని ఇలా ఉదయాన్నే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతాడా, అతన్ని మీరు వెతకడం నాకు నిజంగా చాలా బాధగా ఉంది పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటే అవును పెద్ది, నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను, మీరేమీ తప్పుగా అనుకోవద్దు కదా అని అంటుంది. అయితే అప్పుడే ఇక మాధవ నువ్వు ఏది చెప్పినా మేము తప్పు పట్టమమ్మా అని మాధవ అంటాడు. పెద్ది, ఇక మీ నాన్న మీ అమ్మని చంపాడని విన్నాను, బయట చాలామంది అనుకుంటుంటే విన్నాను అని అనగానే అప్పుడే మాధవ షాక్ అయిపోతాడు. ఇక నువ్వు అవన్నీ నమ్ముతున్నావా అమ్మా అని అంటూ అడుగుతాడు మాధవ. ఏమో పెద్ది, వాళ్ళందరూ అంటుంటే విన్నాను అని అనగానే నాకు కూడా అంతగా తెలియదు, కానీ అందరూ మా నాన్న చంపేశాడా అనేది నిజమో అబద్ధమో నాకు అస్సలు తెలియదు, ఏ రోజు నాన్న అడిగినా దీని గురించి నిజం చెప్పలేదు, అయినా ఇది మర్చిపో అమ్మా, నాన్న అలాంటి తప్పులు చేసే హంతకుడైతే నాకైతే అనిపించడం లేదు, తనలో తాను తాగడమే తప్ప ఇక ఎవరి గురించి కూడా ఆలోచించడు, ఎవరికి హాని చేయాలనుకోడు, ఏదో ఒక ప్లాన్ వేసే వ్యక్తిత్వం తనది కాదమ్మా అని మాధవ మహాలక్ష్మితో అంటాడు. నువ్వు భయపడేది ఇందుకేనా అమ్మా, మా నాన్న చూసి నువ్వు చాలా భయపడుతున్నావు కదా, ఇదేనా కారణం అని అడిగితే ఇక మహాలక్ష్మి లేదు పెద్ది అని అంటూ ఉంటుంది. ఇక నుంచి నీకు ఏ ఆపద కలగనివ్వకుండా నేను చూసుకుంటానమ్మా, ధైర్యంగా నువ్వు ఇక్కడే ఉండు అని మాధవ చెప్తాడు. సరే పెద్ది అని మహాలక్ష్మి అయితే
ఇక టిఫిన్ చేసేసి కూర్చుంటుంది. ఇక నారాయణ 2 ఫోటోలు పట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే నారాయణ ప్యాక్ చేసిన ఫోటోని చూసి అందరూ హాల్లోకి వచ్చి ఇదేంటి ఉదయాన్నే ఏం తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే కన్నా, కేశవ, చక్రి అయితే అప్పుడే ఒరే తెలుస్తుంది ఆగరా కాసేపు ఉండండి అని అంటూ ఉంటారు. ఇక అప్పుడే ఏం చేశావు అని కేశవ అడుగుతాడు. ఒరే కొద్దిసేపట్లో తెలుస్తుంది కదరా, నేను మంచి పని చేశానా చెడు పని చేశానా అన్నది మీకు తెలుస్తుంది అని నారాయణ అంటాడు. ఇక నారాయణ కొద్దిసేపు అందరూ సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది, ప్రశ్నల మీద ప్రశ్నలు అందరూ ఒకేసారి నాపై కురిపిస్తున్నారు అని అంటే ఇక మాధవ ఒరే నాన్న ఏదో చెయ్యాలనుకుంటున్నాడు కదరా, అది చూశాక తెలుస్తుంది అని మాధవ అంటూ ఇక అందరికీ సర్ది చెప్తాడు. ఇక నారాయణ అయితే పేపర్లు చించేసి ఆ ఫోటోల్ని గోడకి కొట్టిస్తూ ఉంటాడు. అది చూసి గోడకి పెట్టాక అందరూ ఫోటోలు చూసి షాక్ అవుతారు. కేశవ, కన్నా, చక్రి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. మాధవ, మహాలక్ష్మి మాత్రం షాక్ అవుతారు. ఇక మహాలక్ష్మి చూడమ్మా మహాలక్ష్మి, ఈ ఫోటోలు ఎలా వచ్చాయి అందరూ చెప్పండిరా, ఈ ఫోటోలు ఎలా ఉన్నాయి అని నారాయణ అడుగుతుంటే అప్పుడే చాలా బాగా ఉన్నాయి నాన్న, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు అని కన్నా అంటాడు. అప్పుడే ఇక అవును నాన్న, నువ్వు ఈరోజు చాలా మంచి పని చేశావు, ఎప్పటికీ మర్చిపోలేని గుర్తుగా నిలబెట్టుకునే మంచి పని చేశావు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక నారాయణ మహాలక్ష్మితో అయితే నువ్వేంటమ్మా సైలెంట్గా ఉన్నావు, ఏం మాట్లాడవేంటమ్మా, ఎలా ఉన్నాయి చెప్పు ఈ ఫోటోలన్నీ కూడా అని చెప్పి నారాయణ అడుగుతూ ఉంటే ఇక సరేలే అమ్మా అని ఇక నారాయణ అనుకుంటూ ఉంటాడు. మాధవ మాత్రం ఇదేంటి నాన్న ఇలా చేశాడు, మహాలక్ష్మి ఇప్పుడిప్పుడే తన రూమ్ తీసుకోవడం అనేది మర్చిపోయి ఉండాలనుకుంటుంది, కానీ నాన్న ప్రవర్తన ఇలా ఉండడం వల్ల మళ్ళీ మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో నాకు భయంగా ఉంది. నాన్న రాత్రిపూటేమో చక్రీ గాడిని తన గదిలోకి పంపించాడు, ఇప్పుడేమో ఈ ఫోటో ఫ్రేమ్లో మహాలక్ష్మి ఏమనుకుంటుందో ఏమో అని ఇక మాధవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. మాధవ ఆ ఫోటోని చూస్తూ చాలా కోపంగా బాధపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం గదిలోకి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మాధవ అమ్మ మహాలక్ష్మి, ఇక నాన్నకు తెలియదు కదమ్మా మీ ఇద్దరికీ పెళ్ళి ఇష్టపూర్వంగా జరగలేదని, నిజంగానే మీరిద్దరూ ప్రేమించి లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు, కాబట్టి నాన్న ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ చేశాడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటాడు మాధవ. అప్పుడే ఇక నారాయణ అయితే ఇప్పటి నుంచి ఏ కుక్కలు కూడా మొరగవు, మన ఇంట్లో కూడా ఒక పెళ్ళైన జంట ఉందని తెలుసుకుంటారు అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం నాకు ఈ ఫోటోలు చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది, ఇప్పుడు అందరికీ నిజంగానే నా పెళ్లి జరిగిపోయిందని తెలిసిపోతుంది, లేదు ఈ ఇంట్లో ఉండడం అంటే నాకు చాలా భయంగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అని, నేను అనుకున్నదేంటి ఇక్కడ జరిగేదేంటి, నేను అనుకున్నది నేను చదువుకున్న చదువుకి ఒక విలువ ఉండాలని, నేను అనుకున్నది సాధించాలని అనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ఈ పరిస్థితికి వచ్చాను, ఇంకా ఇక్కడ ఉంటే నేను అనుకున్నది సాధించలేను అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి ఆ ఫోటోలను చూస్తూ చాలా కోప్పడుతూ ఉంటుంది. నారాయణ మాత్రం చాలా సంతోషపడుతూ కొడుకులకి ఆ ఫోటోల గురించి చెప్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా మహాలక్ష్మి ఆ ఫోటోలను తీసుకొని కింద పగలు కొట్టేస్తుంది. నాకు ఈ నచ్చలేదు, ఈ ఫోటోలు అస్సలు నచ్చలేదు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అందరూ కంగారుగా మహాలక్ష్మి దగ్గరికి వస్తారు. ఏంటి వదిన, ఏమైంది వదిన, ఏమైంది, ఎందుకు నచ్చలేదు, ఫోటోలు బాగానే ఉన్నాయి కదా అని కేశవ, కన్నా ఇద్దరు అడుగుతారు. మన ఫ్యామిలీ కూడా చాలా బాగుంది కదా అని కన్నా అంటాడు. ఇక మాధవ మాత్రం షాక్ అయిపోతాడు. ఇదేంటి మహాలక్ష్మి ఇలా చేసింది, కన్నాకి నిజం తెలిసిపోతే ఏమైపోతాడో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. మాధవ అయితే అప్పుడే ఏంటమ్మా ఫోటోలు నచ్చకపోతే ఇచ్చేసి వేరే మళ్ళీ చేయించుకునేవాడిని కదా, ఇలా పగలగొట్టావేంటమ్మా అని అంటాడు. నారాయణ అయితే మీరు ఈ విధంగా ఫోటోలు చేయించడమే నాకు నచ్చలేదండి అని చెప్తుంది నారాయణతో మహాలక్ష్మి. అయినా నేను మీ అబ్బాయిని ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకోలేదు అని మహాలక్ష్మి చెప్పగానే అంతా షాక్ అయిపోతారు. ఇక కన్నా అయితే ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చక్రి అన్నయ్య ప్రేమించలేదా, ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని అంటూ ఉంటాడు. కేశవ అవును నిజంగానే వీడు ఏదో మోసం చేసి ఉంటాడు ఆ అమ్మాయిని అని కేశవ కూడా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ అయితే అయిపోయింది, అందరికీ నిజం తెలిసిపోయింది అని మాధవ తన మనసులో బాధపడుతూ ఉంటాడు. చక్రి మాత్రం చాలా బాధతో చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీకు చక్రికి పెళ్లి జరిగిందనే కదా నేను రిసెప్షన్ అంతా గ్రాండ్గా చేసింది, నువ్వేంటి పెళ్లి జరగలేదని అంటావు అని అనగానే అవును నాకు చక్రికి పెళ్లి జరగలేదు, నేను కావాలని నేను అనుకున్నది సాధించడం కోసమే పెళ్లి కాకుండానే ఈ విధంగా
చేశాను. అనుకోని పరిస్థితిలో పోలీసులు ఈ విధంగా చేశారు. అందుకనే ఈ విధంగా చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను చక్రిని ప్రేమించలేదు. చక్రిని నేను హెల్ప్ అడిగాను అంతే. ఆ హెల్ప్ వల్ల ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇక ఇతను నా మెడలో తాళి కడతాడని అనుకోలేదు. కానీ అనుకోని పరిస్థితిలో పోలీస్ స్టేషన్లో మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లిని మాత్రం మేము సీరియస్గా తీసుకోవడం లేదు. నాకు పెళ్లి జరిగిందని ఒక పేరుకు మాత్రమే. ఇక ఆ పెళ్లికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇక నుంచి ఈ తాళి నాకు సంబంధం లేదు. నేను మీ చక్రి భార్యగా ఉండలేను. ప్రతిసారి నువ్వు చక్రి భార్య అని నన్ను అనొద్దు. ఈ ఫోటోలు ఇలాంటివి ఏవి తీసుకురాకండి. ఇంకొకసారి ఇలా చేస్తే నేను మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి చెప్పగానే అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నా ఇంటికి కోడలు వచ్చిందని చాలా సంతోషపడ్డాను. అందరూ నోరు మూతలు పడ్డాయి అనుకున్నాను. కానీ ఈ పెళ్ళి అబద్ధపు పెళ్ళా? నిన్ను నువ్వు చక్రిని ప్రేమించలేదా? అనుకున్న పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారా అని నారాయణ అంటూ ఉంటాడు. అవునండి, నిజంగా చెప్తున్నాను. చక్రికి నాకు పెళ్లి జరగలేదు. అది ఒక అబద్ధపు పెళ్లి మాత్రమే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి చాలా బాధతో చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావేంటి? తాళి మెడలో పడ్డది కాబట్టి ఖచ్చితంగా అది పెళ్ళైనట్టే. అబద్ధపు పెళ్ళనేది ఉండదమ్మా. మూడుబుల్ల బంధం ఎప్పటికీ విడిపోనిది అని నారాయణ గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, మీరు పెళ్లి గురించి చెప్తున్నారా? మీరు బంధం గురించి చెప్తున్నారా? అసలు మీరు మాట్లాడాల్సిన మాటలేనా? మీరు ఎప్పుడు కూడా మందు తాగి గాలికి తిరుగుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ మీద బాధ్యతలన్నీ కూడా వదిలేసి బయట బలాదూర్లు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఏ టైంలో వస్తారో తెలియదు. ఎలాంటి పరిస్థితిలో ఇంటికి వస్తారో తెలియదు. అలాంటి మీరు నాకు ఈరోజు చెప్తున్నారా? అయినా మీరు పెళ్లి గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. బాధ్యతలు బంధాల గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదు. మీకు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని చెప్పి నారాయణ మీద మహాలక్ష్మి అయితే సీరియస్ అవుతూ ఉంటుంది. అమ్మా మహాలక్ష్మి అని మాధవ చెప్తూ అలా మాట్లాడకూడదమ్మా అని అంటూ ఉంటే, నువ్వు ఆగు పెద్ది. ప్రతిరోజు ఇంట్లో అందరికీ కావాల్సినవి నువ్వే చూసుకుంటావు. టిఫిన్ దగ్గర నుంచి ఇంటి పని, బయట పని అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. కానీ వీళ్ళెవ్వరూ ఏమీ పట్టనట్టుగా పనంతా కూడా నీ మీదే వేస్తారు. ముఖ్యంగా మీ నాన్న ఈ వయసులో మీ అందరికీ తోడుగా ఉండాల్సింది పోయి మీకు భారంగా అయ్యాడు. అందరూ చెప్తుంటే విన్నాను. మీ కన్న తల్లిని కూడా ఇతనే చంపేశాడని చెప్పి. మరి ఇలాంటి అతను నాకు బాంధవ్యాల గురించి చెప్తున్నాడా? ఈయన చెప్తుంటే నేను వినడానికి ఏమైనా కూర్చొని ఉన్నానా? అసలు మీరు మాట్లాడొద్దు. అయినా మీ భార్యని చంపిన హంతకులు మీరు నాతో మాట్లాడే హక్కుని కూడా కోల్పోయారు. ఈ విషయం మీరు అస్సలు మాట్లాడొద్దు నాతో అని మహాలక్ష్మి అయితే నారాయణతో అంటుంది. అమ్మ మహాలక్ష్మి, తెలుసుకోకుండా ఏవంటే అవి మాట్లాడొద్దమ్మా అని నారాయణ అంటుంటే, ఏంటి తెలుసుకోకుండా? ఊరందరికీ తెలిసే కదా ఈ మాట అంటున్నారు అని చెప్పి మహాలక్ష్మి అనగానే ఇక మహాలక్ష్మి అన్న మాటలు తట్టుకోలేక ఒక్కసారిగా నారాయణ అయితే కుప్పకూలిపోతాడు. ఇక నారాయణకి హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే అందరూ కూడా పరుగు పరుగున నారాయణని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు. మహాలక్ష్మి ఏమైందో ఏమో అని వాళ్ళతో పాటు హాస్పిటల్కి వెళ్తుంది.